అక్కా చెల్లెళ్ల మధ్య విపరీతమైన ప్రేమ ఉంటుందని అంటుంటారు. కానీ ఇది కలియుగం. కలియుగంలో మాత్రం డబ్బుతోనే ప్రేమలుంటాయి. అలాగే ఒక ఊరిలో ఒక పేద రైతుకి 3 కూతుర్లు పుడతారు. ఆ రైతు ముగ్గురికి రీతు, రాఖీ మరియు రీనా అని పేర్లు పెడతాడు. వాళ్ళు పెద్దవగానే వాళ్ళ తల్లిదండ్రులు ఒక యాక్సిడెంట్ లో చనిపోతారు. ఇక మనకి లోకంలో ఎవ్వరూ లేరు. నాన్నగారు మన కోసం ఎంతో కష్టపడేవారు. ఇప్పుడు మనకి ఎవరు అన్నం పెడతారు? ఇప్పుడు ఏం చెయ్యాలి? ముగ్గురు ఒకరినొకరు పట్టుకుని ఏడుస్తూ ఉంటారు. మనం పెళ్లిళ్ళు చేసేసుకుందామే, అప్పుడే మనం ఈ పేదరికం నుండి బయటపడగలం. కానీ మనల్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు? మనం కట్నం కూడా ఇవ్వలేము కదా. అయితే ఏముంది, ఈ మధ్య అబ్బాయిలు అమ్మాయిల్ని చూడగానే పడిపోతున్నారు. ధనవంతుల అబ్బాయిల్ని చూసి ప్రేమలో పడేసి పెళ్లి చేసేసుకోవడమే. ఇదంతా రీనాకి నచ్చదు. వద్దు వద్దు, మనం వేరే వాళ్ళ మీద ఆధారపడి ఎందుకు బతకాలి? నీకేమైనా పిచ్చా రీనా? ఏదైనా చెయ్యాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది, అర్థమైందా? రీనా ఆ మాటల్ని అస్సలు ఒప్పుకోదు. రాఖీ మరియు రీతు అబ్బాయిల్ని వెతకడంలో ఉంటారు. ఇక రీనా కాలేజ్లో తన స్టడీస్ పూర్తి చేయడంలో ఉంటుంది. రీతు మరియు రాఖీ సోషల్ మీడియాలో ఇద్దరు ధనవంతుల అబ్బాయిల్ని కలుస్తారు. సుహాస్ మరియు ఆకాష్ వాళ్ళిద్దరూ ఒకే తండ్రికి పుట్టిన అన్నదమ్ములు. రీతు మరియు రాఖీ వాళ్ళిద్దరినీ ప్రేమ వల్ల పడేస్తారు. కొద్ది రోజుల్లోనే వాళ్ళు పెళ్లిళ్ళు చేసేసుకుంటారు. అబ్బో, ఎంత పెద్ద ఇల్లో! నేను చిన్నప్పటి నుండి ఇదే కోరుకున్నాను. అక్క, ఇక్కడ పనోళ్ళు కూడా ఉన్నారే, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ హాయిగా ఉండొచ్చు. అవునే, ఇక జీవితాంతం హాయిగా బతికేయచ్చు. నీ ఐడియా చాలా బాగుంది అక్క. నాకు తెలిసే, ఆ రీనా పిచ్చిది, ఒంటరిగా పేద గుడిసెలోనే ఉంటుంది. ఉండని దాన్ని, జీవితాంతం అది పేదరాలుగానే ఉంటుంది. ఇద్దరూ వాళ్ళ భర్తలతో భోజనానికి కూర్చుంటారు. భోజనంలో చికెన్, మటన్, పన్నీర్ అన్నీ ఉంటాయి. ఇద్దరూ కడుపు నిండా తింటారు. అక్కడ పేదరికంలో రీనా గుడిసెలో అన్నంలో నీళ్లు కలుపుకొని తింటుంటుంది. ఇంట్లో తను ఒంటరిగా ఉంటుంది. ఈరోజు నేను మొదటిసారి నేను ఈ ఇంట్లో ఒంటరిగా ఉన్నాను. దేవుడా, వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటే చాలు. మరుసటి రోజు తను కాలేజీకి వెళ్తే ప్రిన్సిపల్ తనతో ఇలా అంటాడు. రీనా, నువ్వు 2 నెలలుగా ఫీజు కట్టలేదు. డబ్బులు ఎప్పుడు కడతావు? క్షమించండి సార్, మా అమ్మ నాన్న చనిపోవడంతో నేను ఫీజు కట్టలేకపోయాను. ఇవన్నీ నాకు చెప్తే నేనేం చేయలేను. అయినా ఫీజు కట్టలేకపోతే కాలేజ్ మానేసేయి. ప్రిన్సిపల్ రీనాని నిర్దాక్షిణ్యంగా కాలేజ్ నుంచి తరిమేస్తాడు. అయ్యో దేవుడా, నేను చదువుకుందా అనుకున్నాను. ఈ లోకంలో డబ్బు లేకపోతే ఏమీ లేదా? రీనా ఏదైనా పని వెతుక్కుంటుంది, కానీ ఎవ్వరూ తనకి పనివ్వరు. ఒకరోజు రీనా ఇంటి పనులు చేసుకుంటూ ఉండగా తన ఇంటి ముందు ఒక పెద్ద కారు ఆగుతుంది. అక్క, రండి రండి, మీరు ఇంటికి ఎప్పటికీ రారనుకున్నానక్క. అలా అంటావేంటి? ఎందుకు రావు? నువ్వు ఎలాంటి పొజిషన్లో ఉన్నావో చూడాలి కదా. అవునవును, మా మాట విన్నావా ఏంటి? చాలా సంతోషం అక్క, కానీ నాకు సొంతంగా ఏదైనా చెయ్యాలనుంది. నువ్వా? ఏమీ చేయలేవు. అయినా ఈరోజు కాలేజ్కి వెళ్ళలేదా? అది కాలేజ్ ఫీజు కట్టలేదక్క, అందుకే కాలేజ్ నుంచి నన్ను తీసేశారు. నీకు అవ్వాల్సిందే. ఇప్పుడేం చేస్తావో చెయ్యు. మేమైతే మా భర్తల డబ్బులతోనే ఎంజాయ్ చేస్తున్నాం. అలా అని రీతు మరియు రాఖీ వెళ్ళిపోతారు. రీనా తన కడుపు నింపుకోవాలి, కానీ తన దగ్గర ఎక్కువ డబ్బులుండవు. రీనా దగ్గర ఉన్న డబ్బుతో తను అన్నం మరియు రాజ్మా కొనుక్కుని బజార్లో తను రాజ్మా రైస్ అమ్మడం మొదలు పెడుతుంది. రాజ్మా రైస్ అండి, రాజ్మా రైస్, వేడి వేడి రాజ్మా రైస్, రుచికరమైన రాజ్మా రైస్. 2 నెలలు గడుస్తాయి. రీనా రాజ్మా రైస్ అమ్మి తన కడుపు నింపుకుంటుంది. ఇక ఇంటికి వచ్చి చదువుకుంటూ ఉంటుంది. ఒకరోజు రీనా సాయంత్రం ఇంటికి వచ్చి చదువుకోవడానికి ఇలా కూర్చోగానే కరెంటు పోతుంది. అరే, అందరికీ కరెంటు ఉంది, ఈ ఇంటికే ఎందుకు లేదు? 2 నెలల నుంచి కరెంటు బిల్లు కట్టట్లేదని గుర్తొస్తుంది. కానీ రీనా చదువుకోవాలి. ఇంట్లో ఒక్క కొవ్వొత్తి కూడా ఉండదు. అయ్యో, ఈ చీకట్లో ఎలా చదువుకోవాలి? నేను చదువుకోకపోతే నాకు ఉద్యోగం ఎలా వస్తుంది? అలా ఆలోచిస్తుండగా రీనాకి దుర్గామాత గుర్తొస్తుంది. ఊర్లో దుర్గా అమ్మవారి గుడి ఉంటుంది.
చిన్న గుడే అయినా ఆ గుళ్ళో ఎల్లప్పుడూ ఒక బల్బు వెలిగే ఉంటుంది. రీనా పుస్తకాలు తీసుకుని చదువుకోవడానికి గుడికి వెళ్తుంది. ఆ బల్బు వెలుగులో తను చదువుకుంటూ ఉంటుంది. పొద్దునే తను నిద్రలేచేసరికి అక్కడ ఒక పూజారి కూర్చుని పూజ చేసుకుంటూ ఉంటాడు. పూజారి గారు, మీరెప్పుడొచ్చారు? ఇంతకు ముందే వచ్చాను తల్లి. నువ్వు నిద్రపోతున్నావని నేను నిన్ను లేపలేదు. కానీ నువ్వు ఇక్కడికి పుస్తకాలు తెచ్చుకుని ఎందుకు చదువుకుంటున్నావమ్మా? రీనా ఆయనతో అంతా చెప్తుంది. పూజారి అంతా విని ఇలా అంటాడు. నువ్వికపై ఇక్కడే చదువుకో. ఇక్కడ నేను నీకు చదువుకోవడానికి భోజనానికి ఇబ్బంది లేకుండా చూసుకుంటాను. నువ్వు చదువుకో చాలు. దుర్గా అమ్మవారిని మనసులో స్మరించుకో తల్లి. ఆ అమ్మవారు నిన్ను ఎప్పుడూ నిరాశ పెట్టదమ్మా. రీనా ఇల్లొదిలి గుళ్ళోనే ఉంటుంది. తను రాజ్మా రైస్ అమ్మడం మానేస్తుంది. తను రోజంతా చదువుకోవడంలోనే ఉంటుంది. అక్కడ తన ఇద్దరక్కలు హాయిగా వాళ్ల జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ ఒకరోజు రీతుకి సుహాస్కి ఏదో విషయంపై గొడవ జరుగుతుంది. రీతు మరియు రాఖీలకి తలపొగురు రోజు రోజుకి పెరుగుతుంది. అవునరా, అదే చూస్తున్నాను. ఏదో ఒకటి చేయాల్సిందే. వాళ్ళిద్దరినీ మనం వదిలేద్దాం అన్నయ్యా. నాకైతే రీతుపై మనసే లేదు. నాకు కూడా రాఖీ నచ్చట్లేదన్నయ్యా. రీతు మరియు రాఖీలకి ఏం జరుగుతుందో అసలు ఐడియానే లేదు. అదే రోజు రీనాకి ఇంటర్వ్యూ ఉంటుంది. తన అమ్మవారికి దండం పెట్టుకుని ఇలా అంటుంది. దుర్గమ్మ, నా దగ్గర కాలేజ్ డిగ్రీ లేదు. కానీ నాకు ఎలాగైనా ఈ జాబ్ వస్తే నేను నీకు ఘనంగా పూజ చేస్తానమ్మా. రీనా ఇంటర్వ్యూకి వెళ్తుంది. ఆ కంపెనీ ఓనర్, నీకు కాలేజ్ డిగ్రీ లేదు, నువ్వు స్టడీస్ కూడా కంప్లీట్ చేయలేదు. నేను నీకు ఈ జాబ్ ఎందుకు ఇవ్వాలి? సార్, నేను పేదరికం వల్ల కాలేజ్ పూర్తి చేయలేకపోయాను. కానీ నేను చాలా కష్టపడి చదువుకున్నాను. మీరు నన్ను ఏ క్వశ్చన్ అడిగినా చెప్తాను సార్. ఆ కంపెనీ ఓనర్ రీనాని అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ తను కరెక్ట్ ఆన్సర్స్ చెప్తుంది. తనకి జాబ్ వస్తుంది. పేదరికం నుంచి విముక్తి పొందుతుంది. అటు సుహాస్ మరియు ఆకాష్ ఇద్దరూ కొత్త అమ్మాయిల్ని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొస్తారు. సుహాస్ మరియు ఆకాష్ వాళ్ళిద్దరినీ ఇంటి నుంచి తరిమేస్తారు. వీళ్ళిద్దరూ రాత్రికి రాత్రే పేదవారిగా మారిపోతారు. వాళ్ళ పాత ఇంటికి వచ్చేసరికి రీనా పాతిల్లు కూల్చేసి కొత్తిల్లు కట్టుకుంటూ ఉంటుంది. అక్కలు, మీరా? నీకు ఉద్యోగం దొరికిందా చెల్లి? హా, నువ్వు నిజమే చెప్పావు చెల్లి. సొంతంగా ధనవంతులుగా అవ్వాలి. మేమే తప్పు చెల్లి. ఏం పర్లేదక్క, మనం అందరం కలిసే ఉందాం. మీరిద్దరూ చదువుకోండి, మిగతాదంతా నేను చూసుకుంటాను. ముగ్గురు కలిసి ఉంటారు. రీతు మరియు రాఖీ చదువుకుంటారు. ఇక వాళ్ళిద్దరికీ కూడా ఉద్యోగం వస్తుంది. ముగ్గురు కలిసి ఘనంగా దుర్గమ్మ వారికి పూజలు చేస్తారు. త్వరగా ఓపెన్ చెయ్యవే. ఏం తీసుకొచ్చావు ఈరోజు? రోజులాగానే ఆలు కర్రీ, చపాతీలు. వావ్, మీ మమ్మీ కూరలు చాలా బాగా చేస్తుందే. నీ టిఫిన్ నాకు ఇవ్వవా? నేను తింటానుగా. ఆగు, నువ్వు రోజు నేను తెచ్చే చపాతీలు, ఆలు ఫ్రై ఎందుకు తింటావు? ఎందుకు తింటానంటే ఊరికే నాకు చాలా ఇష్టం కాబట్టి. ఇదిగో తీసుకో, నువ్వు నా బాక్స్ తిను. అవునా, ఈరోజు నువ్వేం తెచ్చావు? నాకు తెలీదు, నువ్వే ఓపెన్ చేసి చూడు. అయ్ బాబోయ్, పన్నీర్ పరాటాలు. రావే, మనిద్దరం కలిసి తిందాం. అరే నువ్వు తినవే, నేను మొన్ననే తిన్నానులే. నాకు నీ టిఫిన్ బాక్స్లో ఉన్న టిఫినే కావాలి. ఈ కథ ఓ ఇద్దరి స్నేహితురాళ్ళది, గ్రీష్మ మరియు అంకిత. గ్రీష్మ చాలా పేదమ్మాయి. ఆమె తండ్రి కూలి పని చేస్తూ ఉంటాడు. కానీ అంకిత ఒక ధనవంతుడి కూతురు. వాళ్ళకి చాలా ఫ్యాక్టరీలుంటాయి. అంకిత కావాలనే రోజు గ్రీష్మ టిఫిన్ బాక్స్ తినేది. గ్రీష్మ బాగా తినాలని అంకిత తన టిఫిన్ బాక్స్ ఇచ్చేది. ఇద్దరూ చాలా సంతోషంగా ఉండేవారు. ఒకరోజు, అంకిత, రేపు నేను కాలేజ్కి రానే. అయ్యో ఎందుకు? నువ్వు లేకుంటే నాకు చాలా బోర్ కొడుతుంది. రేపు నాన్నగారితో చుట్టాలింటికి వెళ్తున్నాను. తప్పకుండా వెళ్ళాలట. ఓహో, ఏదైనా అబ్బాయి విషయమా ఏంటి? చల్ పిచ్చిదనా, అలాంటిదేమీ లేదు. నాన్న వాళ్ళ బాబాయ్ ఉన్నారుగా, ఆయనకి ఒంట్లో బాలేదు. అందుకే నాన్నతో పాటు ఆయన్ని చూడ్డానికి వెళ్ళాలి. సర్లే, ఎల్లుండి వరకు వచ్చేస్తావుగా? అయ్యో వచ్చేస్తానే బాబు, రేపు సాయంత్రానికే వచ్చేస్తా. నువ్వేం బాధపడకు. సరేలే, అయితే ఓ పని చేద్దాం. సాయంత్రం నేనే మీ ఇంటికి వస్తా. ఇద్దరం కలిసి పానీపూరీలు తినడానికి వెళ్దాం, సరేనా? ఓకేనే, కానీ త్వరగా వచ్చేయి. నువ్వెప్పుడూ లేటుగానే వస్తావు.
అంకితకి డబ్బులకి ఏ కొదవ ఉండదు, కానీ తనకి ఏమాత్రం గర్వం ఉండదు. అంకితలో ఉన్న ఈ గుణమే గ్రీష్మకి చాలా నచ్చేది. చదువులో కూడా అంకిత బాగానే ఉండేది. గ్రీష్మ కూడా చదువులో ఎప్పుడూ ఫస్టే వచ్చేది. అందుకే పరీక్షల సమయంలో గ్రీష్మ అంకిత చదువుకునేటప్పుడు చాలా సహాయం చేసేది. ఆ రోజు సాయంత్రం, గ్రీష్మ గ్రీష్మ బయటికి రావే. అంకిత, ఎలా ఉన్నావమ్మా? నమస్తే అంకుల్, నేను బానే ఉన్నాను. మీరెలా ఉన్నారు? నమస్తే తల్లి, నేను బానే ఉన్నా. అంకుల్, మీ బాబాయ్ గారు ఎలా ఉన్నారు? పర్లేదమ్మా, ఇప్పుడు కొంచెం ఓకే. వయసు పెరిగిపోయింది కదా. అంకుల్, గ్రీష్మాని కొంచెం పిలుస్తారా? ఇదిగో వచ్చేసా. నాన్న, నేను కాసేపట్లో వస్తాను. సరేనమ్మా, కానీ లేట్ చేయకు. అంకిత గ్రీష్మాని తన కార్లో కూర్చోబెట్టుకుని తీసుకెళ్లి ఇద్దరూ పానీపూరీలు తింటారు. చాలాసేపు ఇద్దరూ మాట్లాడుకుంటారు. దానివల్ల గ్రీష్మకి చాలా లేట్ అవుతుంది. అప్పుడు, గ్రీష్మ, నా మాట అసలు వినవు కదా. నాన్న ప్లీజ్ మళ్ళీ స్టార్ట్ చేయకండి. ఎందుకు చేయొద్దు? నువ్వు చెప్పినట్టే నేను నిన్ను అంకిత ముందు ఏమీ అనను. కానీ తల్లి, నా మాట అర్థం చేసుకో. ఈ ధనవంతులు అందరూ ఒకేలా ఉంటారు. మొదట బాగానే ఉంటారు, తర్వాత వాళ్ళు... కానీ నాన్న, అంకిత అలాంటిది కాదు. నన్ను నమ్మండి. నేను నీకు 1,00,000 సార్లు చెప్పాను. నువ్వు తనకి చదువు చెప్తావు కదా, అందుకే తను నీతో ఉన్నట్టు నాటకం ఆడుతుంది. అలా చూస్తూ ఉండు, ఒకరోజు తన గురించి నీకే తెలుస్తుంది. అప్పుడు నీతో మాట్లాడదు కూడా. గ్రీష్మ తండ్రి తనకి నచ్చజెప్తూ ఉంటాడు. అక్కడేమో అంకిత తండ్రి సేట్ అమర్లాల్ కోపంతో కూతురి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఎక్కడికెళ్ళావమ్మా? నేను గ్రీష్మ పానీపూరీలు తినడానికి వెళ్ళాను డాడీ, మెయిన్ మార్కెట్కి. అరే, మేనేజర్కి చెప్తే నీకోసం పానీపూరీలు ఇక్కడికే తెప్పించేవాడుగా. డాడీ, పానీపూరీలు బండి దగ్గర తింటేనే బాగుంటాయి. గ్రీష్మ రేపు బయటికి వెళ్తుంది, అందుకనే. అరే అంకిత, నేను నీకు 100 సార్లు చెప్పాను ఆ అమ్మాయికి దూరంగా ఉండమని. నీ స్టాండర్డ్కి తను సూట్ అవ్వదమ్మా. డాడీ ప్లీజ్, తను నా ఫ్రెండ్, తన గురించి అలా మాట్లాడకండి. అంకిత, నా మాట గుర్తుపెట్టుకో. పేదవాళ్ళు ధనవంతులు ఎప్పటికీ ఫ్రెండ్స్ కాలేరు. తన దృష్టి అంతా నీ డబ్బుపైనే ఉంటుంది. నువ్వు తనని అటూ ఇటూ తిప్పి అవి ఇవి తినిపిస్తావుగా, అందుకే తను నీతో ఫ్రెండ్షిప్ నాటకం ఆడుతుంది. చూస్తూ ఉండమ్మా, ఏదో ఒక రోజు తను నిన్ను డబ్బులు అడుగుతుంది. గ్రీష్మ చాలా అభిమానం గల అమ్మాయి, అలాంటిది కాదు. అది నీకు సమయమే చెప్తుందమ్మా తను ఎలాంటిదో. అయినా నువ్వు కొంచెం దూరంగా ఉండు, ఇది నా ఆర్డర్. అంకిత కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అమర్లాల్ కూడా తన గదిలోకి వెళ్ళిపోతాడు. కానీ అక్కడ ఇంకెవరో ఉంటారు. ఇవన్నీ వింటూ ఉంటారు. అదేంటంటే అంకిత గ్రీష్మ ఇంట్లో తన పర్స్ మర్చిపోతుంది. అది తిరిగి ఇవ్వడానికి గ్రీష్మ అంకిత ఇంటికి వస్తుంది. కానీ తను తలుపు దాటి వెళ్ళలేకపోతుంది. ఎందుకంటే తను అంకిత మరియు అమర్లాల్ మాటలు మొత్తం వింటుంది. తను చాలా బాధపడి తిరిగి ఇంటికి వెళ్ళిపోతుంది. కానీ దీని గురించి తను అంకితతో ఎన్నడూ ప్రస్తావించదు. అలానే అంకిత మరియు గ్రీష్మ ఫ్రెండ్షిప్లో కూడా తేడానే రాదు. ఇలానే కాలం గడిచిపోయింది. కాలేజ్ లాస్ట్ ఇయర్ కూడా పూర్తవుతుంది. కాలేజ్ లాస్ట్ డే నాడు అంకిత గ్రీష్మని కాలేజ్ మొత్తం వెతుకుతూ ఉంటుంది. కానీ గ్రీష్మ ఎక్కడా కనిపించదు, ఎందుకంటే తను హాస్పిటల్లో ఉంటుంది. డాక్టర్ ప్లీజ్ మా నాన్నని కాపాడండి. చూడమ్మా, మా ప్రయత్నం మేము చేస్తాం. కానీ పేషెంట్ కండిషన్ సీరియస్గా ఉంది. నువ్వు త్వరగా 2 లక్షల రూపాయలు అరేంజ్ చేసుకో, లేదంటే మేము ఆపరేషన్ చెయ్యలేమమ్మా. లేదు లేదు డాక్టర్, మీరు ఆపరేషన్ కోసం రెడీ చేయండి, నేను మనీ అరేంజ్ చేసి తీసుకొస్తా. గ్రీష్మ తెలిసిన వాళ్ళందరినీ సహాయం అడుగుతుంది. కానీ అందరూ చేతులెత్తేస్తారు. అప్పుడు గ్రీష్మ ఇల్లు తాకట్టు పెట్టి డబ్బులు అప్పుగా తీసుకుందామని అనుకుంటుంది. కానీ అప్పుడే తనకి అంకిత గుర్తొస్తుంది. ఓహో, అంకితకు అసలు విషయమే చెప్పనేలేదు. తను నన్ను వెతుకుతూ ఉంటుంది. ఒక పని చేస్తా, ఒకసారి తనని కలుస్తా, అంతా చెప్తాను. ఈ ఇల్లు తాకట్టు పెట్టడంలో తను ఏదైనా సహాయం చేస్తుందేమో. ఇప్పుడే తన్ని కలవడానికి వెళ్తా. అలా అనుకుని గ్రీష్మ అంకితాని కలవడానికి వెళ్తుంది. అక్కడ అంకిత తండ్రి అమర్లాల్ ఉంటాడు. చెప్పు, ఏంటి సంగతి? అంకుల్, అది అంకితాని ఒకసారి కలవాలి. తను వాళ్ళ మామయ్య ఇంటికి వెళ్ళింది, ఇకపై అక్కడే ఉంటుంది. నువ్వు తనని కలిసే ప్రయత్నం చేయకు, అర్థమైందా నీకు? ఒక విషయం గుర్తుపెట్టుకో,
తను నిన్ను ఎప్పటికీ కలవదు. ఆ మాట విని గ్రీష్మకి చాలా బాధ అనిపిస్తుంది. తనకి తన తండ్రి మాటలు గుర్తొస్తూ ఉంటాయి. నువ్వు తనకి చదువు చెప్తూ ఉంటావుగా, అందుకే తను నీతో ఫ్రెండ్షిప్ నాటకం ఆడుతుంది. అలా చూస్తూ ఉండు, ఒకరోజు తన గురించి నీకే తెలుస్తుందమ్మా. గ్రీష్మకి తన తండ్రి చెప్పింది నిజమే అనిపిస్తుంది. అంకిత తనని ఫ్రెండ్ అనే అనుకోలేదు. అందుకే ఒక్క మాట కూడా చెప్పకుండా కలవకుండానే వెళ్ళిపోయింది. సర్లే అంకిత, నేను నీతో స్నేహం చేసేటంతటి దాన్ని కాదనుకుంటే చూస్తూ ఉండు, నేను కూడా నిరూపిస్తాను. ఆ తర్వాతనే నీ ముఖం చూస్తాను. నేను ఏ విషయంలో కూడా నీకంటే తక్కువగా ఉండను. గ్రీష్మ కళ్ళల్లో నీళ్లు నిండుకుంటాయి. తను నిర్ణయించుకుంటుంది ఏదో ఒకటి అవ్వాలని. తన తండ్రి బాగై ఇంటికి వచ్చాక ఆ తర్వాత తను రాత్రి పగలు చదివి యూపీఎస్సీ ఎగ్జామ్స్ రాయాలనుకుంటుంది. గ్రీష్మ ఫస్ట్ అటెంప్ట్లోనే యూపీఎస్సీ క్లియర్ చేస్తుంది. కొద్ది సంవత్సరాల్లోనే తను కలెక్టర్ అయిపోతుంది. జై హింద్ మ్యామ్. జై హింద్ మనీష్, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్ మ్యామ్. చెప్పండి, నన్ను కలవాలన్నారట? హా మ్యామ్, నిన్న మీరు నా టిఫిన్ బాక్స్లో ఉన్న పనీర్ పరాటాలు తిన్నారుగా, మీకు అవి చాలా నచ్చాయిగా. అందుకే ఈరోజు మిమ్మల్ని మా ఇంటికి డిన్నర్కి పిలవడానికి వచ్చాను. మీరు మా ఇంటికి వస్తే మీ అండ్ మై వైఫ్ విల్ బీ వెరీ హ్యాపీ మ్యామ్. అయ్యో తప్పకుండా, ఇట్స్ మై ప్లెజర్. ఈరోజు సాయంత్రం పన్నీర్ పరాటాలతో తిందాం. ఓకే మ్యామ్, ఈవినింగ్ కలుద్దాం. రెడ్ లైట్ ఉండే కారులో గ్రీష్మ ఎస్పీ మనీష్ ఇంటికి వెళ్తుంది. ఎస్పీ మనీష్ తనని గేట్ దగ్గర రిసీవ్ చేసుకుంటాడు. మ్యామ్, మీట్ మై వైఫ్ అంకిత. 5 సంవత్సరాల తర్వాత అంకిత మరియు గ్రీష్మ ఎదురుపడతారు. ఇద్దరు ఒకరినొకరు చూసుకుని కంగారు పడతారు. ఆ తర్వాత గ్రీష్మ మనీష్తో ఇలా అంటుంది. సారీ మనీష్, ఐ హ్యావ్ టు గో. నాకు చాలా అర్జెంట్ పని గుర్తొచ్చింది. చాలా అర్జెంట్, ఐ హ్యావ్ టు గో. మనీష్ ఏదైనా అనేలోపే గ్రీష్మ త్వరగా బయటికి వెళ్లి కారులో కూర్చుంటుంది. తనకి చాలా కోపం వస్తుంది. మరోవైపు అంకిత తలుపు దగ్గర నిల్చుని ఏడుస్తూ ఉంటుంది. అంకిత అంకిత. చాలా రోజులు గడిచిపోతాయి. ఒకరోజు ఒకచోట గొడవలు అవుతూ ఉంటాయి. అక్కడ మనీష్ సిచ్యువేషన్ని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. కానీ అప్పుడు ఒక దుండగుడు ఒక గన్తో మనీష్ని కాల్చేస్తాడు. మనీష్ని వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ఆ హాస్పిటల్ ఏ ఏరియాలో ఉందంటే ఒకప్పుడు గ్రీష్మ మరియు అంకిత కలిసి తిరిగిన చోటు. మనీష్కి ఇలా జరిగిందని తెలిసి గ్రీష్మ మరియు అంకిత వెంటనే హాస్పిటల్కి బయలుదేరతారు. ఇద్దరిలో అంకిత ఫస్ట్ హాస్పిటల్కి చేరుకుని, డాక్టర్ ప్లీజ్ నా భర్తని కాపాడండి. చూడండి, ఒక్క నిమిషం అమ్మా, మిమ్మల్ని ఇంతకుముందు ఎక్కడో చూశాను అనుకుంటా. మీరేగా ఆ రోజు ఆ పేదవాడికి సహాయం చేసింది? అంకిత కదా, అదేగా మీ పేరు? అవును డాక్టర్, కానీ ఈ విషయం మీరు ఎవ్వరికీ చెప్పలేదుగా. లేదమ్మా, నేనేమీ చెప్పలేదు. కానీ నీ ఫ్రెండ్ తర్వాత డబ్బులు తీసుకొని వచ్చింది. తన తండ్రిని బ్రతికించమని చాలా వేడుకుంది. వాళ్ళ ఇల్లు తాకట్టు పెట్టిందని కూడా విన్నాను. కానీ నువ్వు చేసిన సహాయం వల్ల తనకి ఇల్లు దక్కిందమ్మా. ఆ ఆపరేషన్కి డబ్బులు నువ్వే ఇచ్చావని తనతో నేను ఒక్క మాట కూడా చెప్పలేదు. సార్, అవి మా నాన్న డబ్బులు. నా స్నేహితురాలి తండ్రి ప్రాణాల్ని కాపాడడానికి ఆ సమయంలో నా స్నేహాన్ని తాకట్టు పెట్టాల్సి వచ్చింది. నా బెస్ట్ ఫ్రెండ్ని కోల్పోయాను. కానీ ఇప్పుడు నేను నా భర్తని కోల్పోలేను. ప్లీజ్ డాక్టర్, సేవ్ మై హస్బెండ్, లేదంటే నేను బ్రతకలేను. అలా అని అంకిత చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే తన భుజం మీద ఎవరో చెయ్యి వేస్తారు. అంకిత తిరిగి చూసేసరికి అక్కడ గ్రీష్మ ఉంటుంది. దేవుడు నీకెప్పుడూ అన్యాయం చేయడు అంకిత, నువ్వెప్పుడూ కరెక్టే చేశావు. గ్రీష్మ మాటలు విని అంకిత తనని గట్టిగా హత్తుకుంటుంది. వాళ్ళిద్దరినీ చూసి మనీష్ కూడా చాలా సంతోషిస్తాడు. ఆ తర్వాత అందరూ ఆనందంగా ఉంటారు. బెస్ట్ బడీస్. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోపై కామెంట్ చేయండి. ఇంకో విషయం, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే కిందనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి. చూస్తూనే ఉండండి బెస్ట్ బడీస్.